ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం అయితే అసలు కాంగ్రెస్ని పూర్తిగా అంటే మీరు ఎటువంటి విమర్శలు చేసినా వాటిని ఇగ్నోర్ చేసి అంటే ఒక పార్టీ ఎగ్జిస్టెన్స్ లేదు అనేటువంటి విధానంలో తెలుగుదేశం వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు అంటే కనీసం మీరు చెప్పేదానికి రిప్లైస్ కూడా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీడియా గుత్తాధిపత్యం కొంత ఈ రాష్ట్రంలో ఉంది. ఆ మీడియా ద్వారానే పార్టీని విస్తృతంగా బతికించుకునేటటువంటి ప్రయత్నం చేయడం, ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కూడా లేనట్టుగా చూపించడం అనేది జరుగుతుంది. లేదంటే ముఖ్యమంత్రి గారు గుంటూరు పోయినా, ఒంగోలు పోయినా, నెల్లూరు పోయినా, శ్రీకాకుళం పోయినా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుని ఎందుకు తిడతారండి? మేము చచ్చిపోయామనుకుందాం, లేవనుకుందాం, రాష్ట్రంలో మాకు ప్రజలు మమ్మల్ని మా గురించి ఆలోచించట్లేదు అనుకుందాం, మమ్మల్ని ఎందుకు తిట్టాల్సిన అవసరం ఉంది? ప్రధాన ప్రతిపక్షం ఉందిగా, 60 సీట్లు ఉన్నట్టు. రాష్ట్రం సహేతుకంగా విభజన జరగలేదు, దానికి కాంగ్రెస్ పార్టీ కారణం అనేటువంటి కాంటెక్స్ట్లో ఆయన పదే పదే కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు అంటే మీరు రఘువీరారెడ్డి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, లేకపోతే సీనియర్ నేతలు ఎవరు మాట్లాడినా దానికి కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా వాళ్ళు లేరు. మేము చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే, మంత్రుల నోటి నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అంటే కాంగ్రెస్ పార్టీ చూసి భయపడుతున్నారని చెప్పని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిట్టాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రత్యర్థిగా తయారవుతుంటేను, సమాంతరంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగడుతుంటేను, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ నడుము బిగిస్తుంటేనో ఆ విషయాలు ఏది సహేతుకంగా విభజన జరగలేదు, అడ్డగోలుగా విభజించారు. ఈ రోజున జరిగి 2.5 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చిన తర్వాత అన్ని స్థాయిల్లోనూ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, లేకపోతే పార్లమెంటు, శాసనసభలు అన్నీ కూడా మీకు ఏకపక్షంగా అప్పచెప్పిన తర్వాత మీరేం చేశారనేది మేము అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విభజించింది, సరే మేము కరెక్ట్గా చేసినా మమ్మల్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, పనిష్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు 2.5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు ఎన్నికలకు పోయినప్పుడు 600 హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఏదొక్కటైనా మీరు అమలు చేశారా? ఇప్పుడు మ్యానిపులేటింగ్ చేస్తూ ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు, మహిళల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం రాకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అన్నారు. ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా? నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.